నేను మిస్ సీతారా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతారా స్మైలీ. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేనైతే నా స్టిచ్చింగ్ కలెక్షన్ బ్లౌజెస్ అన్నీ మీకు చూపించబోతున్నాను. బ్లౌజెస్ అన్నీ చాలా ఉన్నాయి. మీకు తెలుసు కదా నేనైతే టైలరింగ్ చేస్తాను. సో అక్కకి కొన్ని బ్లౌజెస్ కుట్టాను, నావి కూడా ఉన్నాయి. మావన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈరోజు ఈ వ్లాగ్ పెడుతున్నా. ఈ వ్లాగ్ అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ బ్లౌజెస్ లోపల ఉన్నాయి, నేను తీసుకొస్తాను. అన్ని డిఫరెంట్ మోడల్స్తో ఉన్నాయి. సో మీరైతే అవి మిస్ కాకుండా చూడండి, ఓకేనా గైస్? చూడండి గైస్, ఎన్ని బ్లౌజెస్, ఓపికతో చూడండి. ఇవన్నీ నేను ఇప్పుడు తీయాలి. ఫస్ట్ ఏ కలర్ వస్తుందో. హే వావ్, బ్లూ కలర్, నా ఫేవరెట్ కలర్ బ్లూ. సో వీడియో చూసిన వాళ్ళందరూ మీ ఫేవరెట్ కలర్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టార్టింగ్ అయితే ఈ బ్లౌజ్ వచ్చింది. ఇది నా ఫేవరెట్, బ్లూ కలర్ నా ఫేవరెట్. ఇదైతే నేను అప్పుడు బోట్ నెక్ పెట్టాను. బ్యాక్ సైడ్ అయితే ఇదిగో ఇలా వస్తుంది, డైమండ్ నెక్ అనమాట. డైమండ్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టాను. ఇది నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా, లేస్ కూడా దీనికి మ్యాచింగ్ తీసుకున్నా. ఇది నార్మల్గా ఏదైనా శారీస్ మీదకి అలా వేసుకోవచ్చని ఊరికినే కుట్టాను, ఎందుకంటే నాకు బ్లూ కలర్ అంటే ఇష్టం, అందుకే. గైస్, మీరు ఈ బ్లౌజెస్ కలెక్షన్ అంతా చూడాలి. మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో చెప్పాలి. చెప్పకపోతే బాగోదు చెప్తున్నా. వీడియో చూసిన వాళ్ళందరూ ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే శారీతో బ్లౌజ్. శారీ అయితే ఆరెంజ్ కలర్ వస్తుంది. నేను దీనికి డిఫరెంట్గా ఉంటుందని ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. ఇదిగో ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టాను నేను దీనికి. అంటే అన్ని రొటీన్ హాఫ్ హ్యాండ్స్ ఎందుకు, షార్ట్ హ్యాండ్స్ ఎందుకని, నాకు ఫుల్ హ్యాండ్స్ అంటే చాలా ఇష్టం, అందుకే దీనికి అలా పెట్టా. ఫ్రంట్ నార్మల్గా ఈ నెక్ పెట్టా. సో బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. ఇదిగోండి, బ్యాక్ సైడ్ నార్మల్గా బ్యాక్ హుక్స్లు. తాళ్ళు మాత్రం నాకు కొంచెం లాంగ్ తాళ్ళు థ్రెడ్ అంటే నచ్చదు, షార్ట్గా నీట్గా ఉంటుందని అలా పెట్టేశాను. ఇది గోల్డ్ కలర్ శారీ మీదకి ఇది నేను తీసుకున్నా. ఇది ఫ్యాబ్రిక్ తీసుకున్నా, అంటే థ్రెడ్ వర్క్ వచ్చింది గోల్డ్ కలర్ శారీ మీద మ్యాచ్ అవుతుందని. ఇది నార్మల్గా పైపింగ్ ఏం పెట్టలేదు, సింపుల్గా అలా స్టిచ్చింగ్ చేస్తా. ఫ్రంట్ హుక్స్ పెట్టాను దీనికి నేను, ఫ్రంట్ హుక్స్. ఇదిగోండి, ఇందులో స్పెషల్ ఏంటంటే హ్యాండ్స్ చాక్లెట్ మోడల్, సింపుల్గా అలా హ్యాండ్స్ నేను ఇలా పెట్టాను. ఎలా ఉంది? దీనికి ఇంకా పూసలు కూడా తెలుసు కదా, ఈ మధ్య టైలర్స్ అందరూ ఇలాగే ట్రై చేస్తున్నారు. ఇంకా బ్లాక్, ప్లెయిన్ బ్లాక్. దీనికోసం నేను అందరికీ బ్లాక్ కలర్ అంటే ఇష్టం కదా. సో నేను ఇదిగో బ్యాక్ సైడ్ వీ షేప్ పెట్టాను. ఇదిగోండి ఇలా వస్తుంది, వీ షేప్ పెట్టాను. దీనికైతే నేను ఫ్రంట్ హుక్స్ పెట్టా. ఫ్రంట్ నార్మల్గా రౌండ్ నెక్ వస్తుంది. ఇదిగోండి హ్యాండ్స్ తెలుసు కదా, ఫ్రిల్స్ హ్యాండ్స్. మన అందరికీ ఫ్రిల్స్ హ్యాండ్స్ అంటే ఇష్టం కదా. ఇదిగో చాలా క్యూట్గా బాగుంటాయి ఈ హ్యాండ్స్. సో ఇలా వస్తుంది బ్యాక్ సైడ్. నాకైతే బ్లాక్ నచ్చింది. ఇది నార్మల్గా, ఇదైతే అక్కది పట్టు సారీ మీదది కుట్టమంటే నార్మల్ ప్లెయిన్ కుట్టేశాను. బ్యాక్ సైడ్ ఇలా ఇదిగోండి నార్మల్ ప్లెయిన్గా స్టిచ్చింగ్ చేసింది. ఇది కొంచెం ఓల్డ్ బ్లౌజే, గోల్డ్ది. ఇది కేరళ శారీ మీద తీసుకున్నా నార్మల్గా. ఇది కూడా అక్కదే, నాది కాదు. షార్ట్ హ్యాండ్స్ పెట్టి అలా ప్లెయిన్ స్టిచ్చింగ్ చేశాను. ఇది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. గోల్డ్ కలర్ బ్లౌజ్ దేనిపైకైనా యూజ్ అవుతుంది కదా అని అలా. ఇది ఒకటి. ఇది శారీ బ్లూ కలర్ వస్తుంది, అదే వైలెట్ కలర్ వస్తుంది శారీ. నేను దీనికి నెక్ డిఫరెంట్గా పెట్టాను, డిఫరెంట్గా ట్రై చేశాను. ఎలా ఉంది?
ఫ్రంట్ ఒకవైపే నేను మోడల్ పెట్టా, ఇదిగోండి ఫ్రంట్ ఒకవైపు పెట్టా. ఎందుకంటే మనం సారీలో వేసుకుంటాం కదా సారీ, అందుకే ఇటువైపు పెట్టలేదు, ఓన్లీ ఇటువైపు పెట్టా. ఇటువైపు కనిపించదు కదా. హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ పెట్టి ఇదిగోండి ఇలా డైమండ్ పెట్టా హ్యాండ్స్కి, చూసారా? ఇది ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాగే కదా పెడుతున్నారు బాల్స్తో రొటీన్. సో అన్నీ నార్మల్గా ఎందుకని నేను ఇలా పెట్టా. దీనికి ఫ్రంట్ హూక్స్ పెట్టా. ఇది కూడా అక్కదే. ఈ బ్లౌజ్ అయితే మా అక్కది, తనకు సారీ మీది. హ్యాండ్స్ కూడా నేను పెట్టాను. బాగుంది కదా డిఫరెంట్గా. ఇది అక్కదే, ఇది నార్మల్గా స్టిచ్చింగ్ చేసా, దీనికైతే నేనేం చేయలేదు. ఇది ఏంటంటే మగ్గం వర్క్ అంటే రెడీమేడ్, అంటే ఆ ఫ్యాబ్రిక్తో అలా ఇచ్చారు శారీతో బ్లౌజ్. సో నేను దీనికి కొత్తగా ఏం పెట్టలేదు, అలా చేస్తాను. ఇది కూడా పింక్ కలర్, అదే వేరే శారీ మీదది, చూసారు కదా. దీనికి నేనేం పెట్టలేదు, పైపింగ్ కూడా పెట్టలేదు, కానీ ఓన్లీ హ్యాండ్స్కి డిఫరెంట్గా ఉంటుందని ఇలా పెట్టాను. హ్యాండ్స్కి ఇలా మోడల్ పెట్టాను. ఇది కూడా నేను సింపుల్గా కుట్టేసాను. అంటే అన్నీ పెద్ద పెద్ద మోడల్స్ పెట్టి చిక్ ఏదో డిజైన్స్ పెట్టి, అవి క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దానిపైన ఏదో డిజైన్స్ పెట్టి పీసులు వచ్చేసి అలా కాకుండా నీట్గా సింపుల్గా అంటే ఇష్టం. సో అలా బ్యాక్ సైడ్ ఇలా నెక్ పెట్టి, ఇదిగోండి ఇక్కడ తాడు కూడా సింపుల్గా ఉంచుతా. హ్యాంగింగ్స్ పెట్టినా ఊడిపోతాయని పెట్టట్లే. కానీ దీంట్లో ఇది ఒక్కటి అన్ని ప్లెయిన్ బాగోదని నేను ఇక్కడ నీటి బిందు ఆకారం పెట్టా హ్యాండ్స్కి, చూసారా? ఇది దీంతో సారీ అయితే ప్లెయిన్ బ్లూ కలర్ సారీ వస్తుంది. అందుకే నేను దీనికి బోట్ నెక్ పెట్టి పైపింగ్ పెట్టాను, బ్లూ కలర్ పైపింగ్ పెట్టాను. హ్యాండ్స్ 3-4 హ్యాండ్స్ పెట్టి, ఇదిగో ఇలా ఇక్కడికి వస్తాయి హ్యాండ్స్ కూడా పైపింగ్ పెట్టాను. బ్యాక్ సైడ్ అయితే ఇదిగో బ్యాక్ సైడ్ డైమండ్ నెక్ పెట్టా. బ్యాక్ సైడ్ బాగుంది కదా డైమండ్ నెక్. ఇంకా ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా ఉన్నాయి కొన్ని, కానీ ఇవి అవైలబుల్గా ఉన్నాయని ఈ వీడియోలో అయితే ఇవి చూపిస్తున్నాను. ఇది కొంచెం ఓల్డే, ఇది అక్కది, అదే సారీ మీదది. కాకపోతే ఇది నేను ఈ మోడల్ మీకు చూపిద్దామని ఈ బ్లౌజ్ పెట్టాను ఇందులో. ఇదిగోండి, ఇది పోస్లో అది మనం రెడీమేడ్ వస్తుంది, అది మనం ఇలా వేసుకోవాలి. ఇది కూడా ఓల్డ్ బ్లౌజే, ఇదేం లేదు, సింపుల్గా నెక్కకి ఇలా వేసాం అంతే. అమ్మయ్య, ఇది గోల్డ్ కలర్ బ్లౌజు, ఇదేం లేదు, నార్మల్గా స్టిచ్చింగ్ చేసా, పైపింగ్ ఏం పెట్టలేదు. ఓకే, ఇది ఒక లైట్ పింక్ కలర్ సారీ ఉండి ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది లేసు, దానిపైన ఇలా సిల్వర్ కలర్ ఇచ్చారు. సిల్వర్ కలర్ అంటే గంధం కలర్ ఇచ్చారు, గోల్డ్ కలర్, లైట్ గోల్డ్ అనమాట. సో నేనైతే చూడండి ఎంత చిన్న హ్యాంగింగ్స్ పెట్టాను, మరీ డిఫరెంట్గా. మరీ ఎంత చిన్నవా, చిన్న హ్యాంగింగ్స్ పెట్టి సింపుల్గా కుట్టేసి అలా షార్ట్ హ్యాండ్స్. ఇది ఓ మై గాడ్, ఇది కుట్టేటప్పుడు మాత్రం హెడేక్ వచ్చేసింది. ఈ బ్లౌజ్ నార్మల్ వస్తుంది, కానీ హ్యాండ్స్ ఒకటే. హ్యాండ్స్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. హ్యాండ్స్ ఇలా వస్తుంది. దీనికి నేను థ్రెడ్ పెట్టి హ్యాంగింగ్స్ పెట్టాను. హ్యాండ్స్ మోడల్ అంటే ఇది గ్రీన్ కలర్ ఉంది కదా, సీ గ్రీన్. ఇది సారీ సీ గ్రీన్ వస్తుంది. ఆ సారీలో ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా చూసారా. ఈ బ్లౌజ్ అయితే హ్యాండ్సే మోడల్ ఉంది. ఓఎంజీ, ఇది పట్టు శారీ మీదది, పట్టు శారీతో బ్లౌజు. నేనేం పెట్టలేదు దీనికి, సింపుల్గా
శారీ ఇలా వస్తుందన్నమాట. శారీలో క్లాత్ తీసి దీనికి ఇలా పెట్టి డబుల్ లేస్ వేసి అలా స్టిచ్చింగ్ చేస్తాను. దీనికి హ్యాంగింగ్స్ అదే రెడీమేడ్ హ్యాంగింగ్స్ పెట్టా, క్లాత్ పెట్టలేదు, అవి ఊడిపోయి మళ్ళీ నేను దీనికి వేసుకుందామని ఉంచాను. ఓఎంజీ బాట్లేదు. దీనికైతే ఎల్బో హ్యాండ్స్ పెట్టి సింపుల్గా నీట్గా అలా స్టిచ్చింగ్ చేశాను. ఫ్రంట్ కూడా వేసాను, ఎక్కువ ఫ్రంట్. ఈ బ్లౌజ్ అయితే ఏం లేదు, ఇది అక్కది. ఇదైతే నార్మల్గా ఇలా ట్రై చేసా, ఫ్లవర్లా ఇలా గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని లేస్ తీసుకొని ఇలా ట్రై చేశా. ఈ పార్టీ వేర్ బ్లౌజ్ మనం నైట్ పార్టీస్కి అలా షైనింగ్గా బాగుంటుంది. సో ఇదైతే నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నా, నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేస్తాను. అంటే ఇది సింపుల్గా స్టిచ్చింగ్ చేస్తుంది. దీనికి మోడల్స్ అంటే మనం వీటికి ఇంకే మోడల్స్ పెట్టకపోయినా ఇలాగే నీట్గా బాగుంటుంది. హ్యాంగింగ్స్, నెక్ డైమండ్ నెక్ పెట్టాను, బ్యాక్ సైడ్ హుక్స్, హ్యాండ్స్కి ఇక్కడ పఫ్ పెట్టా, హ్యాండ్స్కి ఇదిగోండి హ్యాండ్స్ పఫ్ పెట్టా, అంతే. అలా సింపుల్గా స్టిచ్చింగ్ చేస్తా. ఇది కూడా ఓల్డ్దే ఈ బ్లౌజు, ఇది అక్కదే. నార్మల్గా ఏం లేదు, శారీలో ఫ్యాబ్రిక్ అదే బార్డర్ తీసుకొని పట్టు అంచు వస్తుంది కదా, అంచు తీసుకొని ఇలా వేస్తా అంతే. దీనికి ఇదిగోండి డబల్ లేస్ వేస్తా, అదే మోడల్ అయిపోద్ది సింపుల్గా. ఫ్రంట్ అంచు ఏం లేదు, అంచు మిగలేదు ఎక్కువ. నార్మల్గా దీనిపైన 2 లేస్ వేస్తాను. హే గైస్, చూసారా గైస్, ఇది మీరు చూసారా? దీనికి హ్యాంగింగ్స్ లేవు. హ్యాంగింగ్స్ వేసుకుంటే అలా తెగిపోద్ది. హ్యాంగింగ్స్ అవి రెడీమేడ్ మనము హ్యాంగింగ్స్ పెడుతున్నాం కదా, అవి ఊడిపోతున్నాయి కొద్ది రోజులకి బట్టలు ఉతికినప్పుడు. అలా దానికి మళ్ళీ క్లాత్ ఏదైనా యాడ్ చేద్దామని అలా ఉంచాను. ఇది అక్కది పట్టు సారీతో నార్మల్గా ఏం లేదు, మోడల్ ఏం లేదు, సింపుల్గా రౌండ్ నెక్ పెట్టి లేస్ వేసా అంతే. బ్యాక్ సైడ్ కూడా ఇంతే. ఇది మనం కొండ నెక్ అంటాం కదా, అంటే కొండాకారంలో వస్తుంది అని, అలా బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టి స్టిచ్చింగ్ చేస్తాం. అమ్మయ్య, ఇంకా ఉన్నాయా దేవుడా, ఎన్నో బ్లౌజెస్ రా బాబాయ్. ఇది కొంచెం డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేశాను, ఇది కొంచెం ఓల్డ్దే. నార్మల్గా ఎల్బో హ్యాండ్స్ పెట్టేసా. నెక్కి అయితే అంటే సారీ బ్లూ కలర్ వస్తుంది, అందుకే నేను బ్లూ కలర్ లేస్ వేసి మధ్యలో గోల్డ్ కలర్ లేస్ కూడా వేసాను. ఎలా ఉంది, బాగుంది కదా. ఇలా వేసాను. ఫ్రంట్ ఒకవైపే వేసాను. ఫ్రంట్ ఎవరైనా ఒకవైపే వేస్తారు, ఎందుకంటే మనం ఇలా సారీ వేసుకుంటాం కాబట్టి ఇటువైపు కనిపించదు కాబట్టి ఒకవైపే. ఇదిగోండి, నాకు ఇది నచ్చింది, కొంచెం హెవీగా కనిపిస్తుంది. అయిపోయింది బాబు. గైస్ చూసారు గైస్, ఈ వీడియో అంతా మీరు చూసి ఇందులో ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడే చెప్తున్నా. కామెంట్ కూడా చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ చేయాలి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. ఓకే గైస్, బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను కానీ వేసుకోవడం కనిపించదు, అంటే డైలీ వేసుకోలేము కదా సారీస్, అప్పుడప్పుడు వేసుకుంటున్నా. ఇందులో అయితే ఇవన్నీ నావి కాదు, కొన్ని మా సిస్టర్వి, కొన్ని నావి. సో అలా స్టిచ్చింగ్ అయితే అన్నీ నేనే చేసా, అందుకే మీకు చూపించాను. సో గైస్, బాయ్ గైస్.